హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు 90,000లో హెవీ గేమింగ్ అలాగే 4K వీడియో ఎడిటింగ్ కోసం పీసీ బిల్డ్ అనేది మనం ఎలా చేయాలని చెప్తాను. ఇందులో మీరు హెవీ గేమింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఎంత పెద్ద గేమ్ అయినా ఈజీగా ఆడుకోవచ్చు. అలాగే ఇందులో మీకు 4K వీడియో ఎడిటింగ్ అనేది కూడా చాలా స్మూత్గా చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఏ ప్రాసెసర్ తీసుకోవాలి, అలాగే ఏ బోర్డు తీసుకోవాలి, ఎంత ర్యామ్ ఉండాలి, అలా ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు 90,000 లోపు హెవీ గేమింగ్ కోసం అలాగే హెవీ ఎడిటింగ్ కోసం మీరు ఏదైనా పీసీ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. అలాగే ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మేము తీసుకున్న ప్రాసెసర్ కానీ, మదర్ బోర్డ్, గ్రాఫిక్ కార్డు, వీటన్నిటి కూడా కాంపోనెంట్స్ అన్నిటి ప్రైజెస్ కూడా నేను కింద మీకు డీటెయిల్గా అటు ప్రైస్ అనేది నేను డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇందులో ప్రాసెసర్ వచ్చేసి i7 12th జనరేషన్ 12,700K. ఇందులో వచ్చేసి మీకు 12 కోర్స్ అనేవి ఉంటాయి, అలాగే మీకు 20 థ్రెడ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇందులో మీకు ఇన్బుల్ట్గా గ్రాఫిక్స్ అనేవి కూడా ఉంటాయి. అలాగే ఇందులో మనం ప్రాసెసర్ ఫ్యాన్ అనేది సపరేట్గా తీసుకున్నాము. ఇందులో వచ్చేసి ఇది antec కంపెనీ RGB ఫ్యాన్. అయితే ఇందులో మేము యూజ్ చేసిన మదర్ బోర్డ్ వచ్చేసి GIGABYTE Z690. ఇది గేమింగ్ కోసమే డిజైన్ చేయబడిన మదర్ బోర్డ్. ఇది వచ్చేసి DDR4 V2తో ఉంటుంది. అలాగే ఇందులో మేము తీసుకున్న గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి GIGABYTE GeForce GTX 1650. ఇది 4GB గ్రాఫిక్ కార్డ్. అయితే మనకు ప్రాసెసర్లోనే ఇన్బుల్ట్గా కొన్ని గ్రాఫిక్స్ అనేవి ఉంటాయి, కానీ ఎక్స్ట్రా గ్రాఫిక్ కార్డ్ అనేది తీసుకోవడం వలన మనం ఇంకా ఎంత పెద్ద హెవీ గేమ్ అయినా కూడా మనం చాలా ఈజీగా హ్యాండిల్ అనేది చేయొచ్చు. ఇందులో హార్డ్ డిస్క్లు వచ్చేసి ఒకటి 256 M.2 తీసుకున్నాను, అలాగే ఒక 2TB HDD తీసుకున్నాను స్టోరేజ్ కోసం. ఈ M.2 అనేది ఓన్లీ C కోసం మాత్రమే. ఇది వచ్చేసి కొంచెం మీకు స్పీడ్గా ఉంటుంది. మీకు SSDతో కంపేర్ చేస్తే ఇది ఇంకా స్పీడ్గా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ మదర్ బోర్డు M.2 కార్డ్కి సపోర్ట్ చేస్తే మీరు M.2 తీసుకోండి, అది కొంచెం ఇంకా స్పీడ్గా ఉంటుంది. అలాగే ఇందులో తీసుకున్న ర్యామ్ వచ్చేసి Corsair కంపెనీది. ఇది వచ్చేసి Vengeance LPX DDR4. ఇది వచ్చేసి 16GB ర్యామ్ అనేది తీసుకున్నాము. అలాగే ఇందులో యూజ్ చేసిన SMPS వచ్చేసి కూలర్ మాస్టర్ 650 వాట్స్ది. అలాగే ఇందులో మేము యూజ్ చేసిన క్యాబినెట్ కూడా కూలర్ మాస్టరే. ఇప్పుడు వీటన్నిటిని మేము వచ్చేసి అసెంబ్లీ అనేది చేస్తాము. ఒకసారి పీసీ బిల్ట్ అనేది చేసి చూపిస్తాము. ఈ మేకింగ్ వీడియో అంతా కూడా నేను మీకు చూపిస్తాను. కీబోర్డ్ అండ్ మౌస్ వచ్చేసి డెల్ కంపెనీలో తీసుకున్నాము. ఒకవేళ మీరు మానిటర్ తీసుకోవాలి అనుకుంటే ఒక 24 ఇంచెస్ మళ్ళీ మీకు ఒక 12,000 అలా మీకు ఖర్చు అవుతుంది. అంటే మీకు దాదాపుగా మీకు మానిటర్తోనే అనుకుంటే మీకు 1 lakh వరకు అవుతుంది. ఈ పీసీ బిల్డ్ వచ్చేసి మేము ఇక్కడ జైత్యాల్లోనే శ్రీకృష్ణ కంప్యూటర్స్లో తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మీకు కంప్యూటర్, ల్యాప్టాప్, ప్రింటర్స్ సేల్స్ అండ్ సర్వీస్ అనేది ఉంటుంది. వాళ్ళ విజిటింగ్ కార్డ్ అనేది నేను మీకు డిస్ప్లే చేస్తాను. కావాలనుకుంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అనేది అవ్వచ్చు.
మీరు కొత్తగా పీసీ తీసుకునేటప్పుడే యూపీఎస్ కూడా తీసుకోండి. ఎందుకంటే సడన్ గా కనుక మీకు పవర్ అనేది ఆఫ్ అయినప్పుడు పీసీ అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు కంపల్సరిగా ఒక యూపీఎస్ కూడా తీసుకోండి.